ముందుగా భరత్ గారు, మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న కక్ష సాధింపులు చివరికి తారాస్థాయికి చేరాయనే ఒక చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతుంది. చివరికి తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసే విధంగా తీర్మానం చేసిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి కాళేశ్వరంపై కొనసాగుతున్న ఈ కుట్రల పరంపరను, ప్రహసనాన్ని? ఒక 3 పదాలలో చెప్పాలని అంటే, కోరి ఎన్నుకొని ప్రభుత్వంలోకి తెస్తే కాంగ్రెస్ విధానం ఎట్లా తయారైంది అని అంటే, బీజేపీతో కుమ్ముక్కై కాళేశ్వరాన్ని కూలగొట్టాలి, కేసీఆర్ని చంపేయాలి, ఆంధ్రలో తెలంగాణని కలిపేయాలి. ఈ 3 వీటిని ముందు పెట్టుకొని ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ప్రతి క్షణము ప్రతి అడుగులో ఇది కనిపిస్తూ ఉంది స్పష్టంగా. 67 సంవత్సరాలు పరాయి పాలన కింద నలిగిపోయి, ఆత్మాభిమానాన్ని కోల్పోయి, సంపదని కోల్పోయి, ఉద్యోగాలు కోల్పోయి, ఒక న్యాయబద్ధంగా నరమేధాన్ని అనుభవించిన తెలంగాణకి విముక్తి తీసుకొని వచ్చి కరెంటు మెరుపులు అయితేంది, తర్వాత నీళ్ళ ప్రతి మంచి సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి ప్రజలకు ఇచ్చి, తర్వాత అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో చూపించిన తెలంగాణ జాతిపిత, తర్వాత తెలంగాణ సాధించిన అంటే ఒక తక్కువ సమయంలో తక్కువ వనరులతోని దేశాన్ని మెప్పించి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని మలినపరచాలి, ఆయనని మనోవేదనకి గురి చేసేసి ఆయనని చంపేయాలనేంత దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ ప్రతి క్షణము ప్రతి చర్య ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానివ్వండి ఇవాళ అదే చేస్తూ ఉన్నది. అది చేసేదానికోసము ప్రతి దొరికిన అడ్డదారిని ఎలా ఎంచుకొని ఇవాళ చట్టాన్ని, న్యాయాన్ని, తర్వాత పద్ధతుల్ని, తర్వాత వ్యవస్థల్ని మిస్యూజ్ చేసుకొని వాటిని దుర్వినియోగపరిచి ఇవాళ కేసీఆర్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద ముప్పేట దాడి చేస్తున్న క్రమం మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ఎంత ఘోరమైన ప్రమాదంలో ఉన్నదంటే ఇంతకైనా ప్రమాదం ఉండదు ఇంకా తెలంగాణ అస్తిత్వానికి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చెప్పి చేసిండు. తెలంగాణలో తెలంగాణ స్మృతులు లేకుండా చేస్తానన్నాను. తెలంగాణ అభివృద్ధి స్మృతులు కనిపించకుండా కేసీఆర్ చేసింది ఒకటి కూడా కనిపించకుండా చేస్తానన్నాడు. నీ కక్ష కోసము, నీ కార్పణ్యాల కోసము ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క సంపదను నాశనం చేసే కార్యక్రమం, తెలంగాణ పొలాలకు వచ్చే నీటిని రాకుండా గోదావరిలో కలిపేసేసి, కృష్ణలో కలిపేసేసి ఆంధ్రకు తరలించే కార్యక్రమమా? ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉంటుందా? ఇంతకన్నా అధ్వానం ఏమన్నా ఉంటుందా? ఒక పీసీ ఘోష్ కమిషన్ ఒక కమిషన్ వేసి ఆయనతో ఒక రిపోర్ట్ రాపించినారు. ఎందుకు అని అంటే పూర్తిగా ఏకపక్షంగా, తర్వాత కనీసము ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక ఆరోపణ నిర్ణయించే ముందు ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తున్నావో వాళ్ళకి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఆరోపణలు కనుక నువ్వు చేస్తున్న క్రమంలో, ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో కనీసం ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేదో దయాదాక్షిణ్యం కాదు, చట్టబద్ధంగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో చట్టబద్ధంగా ఉన్నది. అది చట్టబద్ధంగా ఏంటంటే అవకాశం ఇవ్వాలి, విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వాలి, క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వాలి. ఇట్లాంటిది ఏది లేకుండా ఏకపక్షంగా ఎన్నుకొని అర్ధసత్యాలు, అసత్యాలను బేస్ చేసుకొని వాటి మీద ఆధారపడి ఇవాళ ఒక చెత్త అంటే పూర్తిగా పనికిరాని పద్ధతుల్లో ఒక చెత్త నింపి ఒక రిపోర్ట్ ఇచ్చేసి ఇలా దాన్ని బేస్ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం ఏదైతే ఉన్నదో, తెలంగాణ పోలీసులు ఒకవేళ నిజంగానే అందులో ఏదైనా నష్టదాయకంగా జరిగింది, రాష్ట్రానికి నష్టం జరిగింది అని కనుక ఒక నిర్ణయానికి వస్తే, అది కూడా పద్ధతి ప్రకారంగా నిర్ణయానికి వస్తే, తెలంగాణ పోలీసులు ఏమైనారు? తెలంగాణ పోలీసులు, నీ పోలీసుల మీద నీకు నమ్మకం లేదా? మేమేమి అబ్జెక్ట్ చేయలే కదా. ఇవాళ మీరు 1000 కేసులు పెడతా ఉంటే మేము కొట్లాడుతున్నాం కదా. మామూలు సామాన్య కార్యకర్త మీద కూడా కేసులు పెట్టి హింసిస్తూ ఉంటే మేము తెలంగాణ పోలీసులతో కోర్టులలో కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ పోలీసుల్ని అంటే తెలంగాణ పోలీసుల్ని కూడా అవమానపరిచినారు.
నీకు నమ్మకం లేదు తెలంగాణ పోలీసుల మీద. అసలే బేస్లెస్ అలిగేషన్స్ ఇవి, టెయింటెడ్ అలిగేషన్స్ ఇవి. ఈ అలిగేషన్స్ అనేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా రాసిన రిపోర్ట్ ఇది. ఎక్కడికి పోతున్నాం మనం? ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని అవమానం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచిన వ్యక్తిని అవమానపరుస్తా ఉన్నాం, నాయకుని అవమానపరుస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా తక్కువ సమయంలో అత్యంత గొప్పగా అభివృద్ధి చేయగలుగుతాం, ప్రజలకి ఉపయోగకారకంగా పరిపాలన చేయగలుగుతామని నిరూపించిన ఒక మహోన్నతమైన నాయకుడిని ఇవాళ చంపే కార్యక్రమం పెట్టుకున్నారు. మానసికంగా హింసించి అతన్ని పరువు తీసే కార్యక్రమం పెట్టుకొని అతన్ని చివరికి చంపాలనే ఒక కుట్రలో భాగంగానే ఈ కేపీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్. దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదా? మధ్యయుగాలకు పోదామా? శ్రీశ్రీ గారి మాటల్ని నిజం చేద్దామా? మనది ఒక బతుకేనా? కుక్కల వాళ్ళే, నక్కల వాళ్ళే, సందులలో పందుల వాళ్ళే ఇట్లనే బతుకుదామా? ఆత్మాభిమానం లేదా తెలంగాణ ప్రజలకి? విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది కదా. అనగారిన ఈ సమాజాన్ని అణిచివేత నుంచి, దోపిడీ నుంచి, పరాయి పాలన నుంచి విముక్తి పరిచిన ఒక వ్యక్తికి అవమానం జరుగుతూ ఉంటే, ఒక వ్యక్తి మీద ముప్పేట దాడి చేస్తూ ఉంటే, ఆయన కుటుంబాన్ని చీల్చి ఆయన కుటుంబంలో వ్యక్తులనే ఆయన మీద బాణాలుగా ప్రయోగిస్తూ ఉంటే మనుషులం కదా మనం? తెలంగాణ నెత్తు రక్తం లేదా? సిగ్గు లేదా మనకి? ఈ రకంగా ఎక్కడికి పోతాం? ఏం సాధిస్తాం? ఈ ప్రలోభాలతోనే ఏం సాధిస్తాం? సభలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, బయట ఉన్న వాళ్ళకి కానివ్వండి, సోషల్ యాక్టివిస్టులకు కానివ్వండి, తెలంగాణ తపన ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇంతకన్నా ఆలోచించాల్సిన తరుణం ఇంకోటి ఉండదు. ఇంతకన్నా అగత్యం ఇంకా పట్టదు. ఇంకా అధ్వానం, ఇంతకన్నా అధ్వానం ఏముండదు. మనిషి ఆత్మాభిమానానికి, రాష్ట్రం యొక్క ఆత్మాభిమానానికి, ప్రాంతం యొక్క ఆత్మాభిమానానికి విఘాతం కలుగుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చోవడం శ్రీశ్రీ గారు చెప్పింది కరెక్టే. మనది ఒక బతికేనా? కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి చెత్తను తీసి చించి వాళ్ళ మొఖాల కొట్టాల్సిన అవసరం ఉన్నది. 82, 83 కేసులున్నోడు పరిపాలన చేస్తే ఇంతకన్నా అధ్వానం ఏముంటుంది? సార్, మనం చూస్తున్నాం భరత్ గారు భావోద్వేగానికి గురవుతున్న సందర్భం కనిపిస్తోంది. వాస్తవానికి పూర్తిగా 14 ఏళ్ల పాటు ప్రాణాలకు తెగించి కొట్లాడి సాధించడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించుకున్న తెలంగాణని 10 ఏళ్ల కాలంలోనే ప్రగతి ప్రస్థానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి నాయకత్వంపై బురద జల్లే కుట్రలను తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా తెలంగాణ అస్తిత్వ రాజకీయాన్ని లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతోంది. తెలంగాణ అస్తిత్వాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసి మరోసారి తెలంగాణను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఒక కుట్ర ఏదైతే కొనసాగుతుందో, ఈ కుట్రను ఛేదించేందుకు తెలంగాణ సమాజం అంతా కూడా ఏకం కావాలి. తప్పకుండా మరో మహోద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భరత్ గారు చాలా స్పష్టంగా పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం.